సో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సింగిల్ యూసేజ్ అంతా ట్రాష్‌లోకి వెళ్తుంది. ట్రాష్‌లో నుండి ఏం చేస్తుందంటే మన ఎన్విరాన్మెంట్ గురించి ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే అది మళ్ళీ ల్యాండ్ ఫిల్ అవ్వకూడదు అనే ఉద్దేశం మీద దాన్ని ఏం చేస్తున్నాం మళ్ళీ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్‌కి వెళ్తున్నాం. అవి రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ కూడా మళ్ళీ ఏం చేస్తున్నాయి అవన్నీ ఏంటి? అవి కూడా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీసే. సో అవి రీసైకిల్ చేసి వాటిని ప్రొడక్ట్ చేసి దాని తర్వాత మళ్ళీ ఏం చేస్తున్నాయి అవి రీసైకిల్ చేసిన ప్రొడక్ట్స్ ఏమవుతాయి మళ్ళీ మనం ఒక ప్లాస్టిక్ కవర్‌ని రీసైకిల్ చేస్తే ముడి పదార్థం చేస్తే మళ్ళీ అది ప్లాస్టిక్ తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. సో రీసైక్లింగ్ చేయడం వల్ల అది మళ్ళీ ఇంకొక ప్రాబబ్లీ ఒక 10 కవర్‌లని స్టార్ట్ యూజ్ చేసి చెత్తలో పడేసి మళ్ళీ 10 కవర్స్‌ని రీసైకిల్ చేస్తే 5 కవర్లు అవ్వచ్చేమో గానీ కవర్ మాత్రం మళ్ళీ ఆ కవరే తయారవుతుంది. మళ్ళీ ఆ సింగిల్ యూసేజే తయారవుతుంది. సో ఇట్లా మనం ఒక్కసారి కన్జ్యూమ్ చేసింది, ఒకసారి ప్రోడక్ట్ జనరేట్ అయిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది సైకిల్‌గా పోతూనే ఉంటుంది. అయితే ఇది ఎట్లా ఎకానమీకి రిలేట్ అవుతది అనేది మన క్వెషన్. సో నేను ఆలోచించింది ఏంటి అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంటే ఎవరు పెడతారు? మన హైదరాబాద్‌లో గాని ఎక్కడైనా చూసుకున్నా గాని కొన్ని సిటీస్‌లలో కొన్ని ఏరియాస్ ఉంటాయి. వాళ్ళు డెవలప్ అవ్వడానికని మన గవర్నమెంట్ ఏం చేస్తుంది వాళ్ళకి కొన్ని సబ్సిడీస్ ఇస్తుంది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ మీద. వాటికి అన్నింటికి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది అంటేనే మనకి ఎక్కడి నుంచి పోతున్న డబ్బులన్నీ మనం కట్టిన ట్యాక్స్ల నుంచే పోతున్నాయి. సో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎకానమీలో ఫస్ట్ పార్ట్ ఎక్కడికి వెళ్తుంది? మనం కట్టిన ట్యాక్సెస్ మన ఎకానమీలో నుంచి వాళ్ళు ఏదైతే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి ఇంత ఫండ్ అలొకేట్ చేస్తున్నామని ఫైనాన్షియల్ గా చెప్తున్నారో ఆ అమౌంట్ తీసుకొచ్చి ఎక్కడ పడుతుంది? ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో పడుతుంది. సో మన పార్ట్ ఆఫ్ కొంత ఎకానమీ ఆల్రెడీ దానికి వెళ్ళిపోతుంది. విచ్ ఈస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కాదు, కొంతవరకు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూజ్ చేసి మొత్తము సింగిల్ యూసేజ్. సో దాంట్లోకి వెళ్తున్న డబ్బంతా వేస్ట్ అయిపోయినట్టు. సో సమ్ పార్ట్ ఆఫ్ ఎకానమీ ఈస్ గాన్ వేస్ట్ ఫస్ట్ థింగ్. దాని తర్వాత ల్యాండ్ ఫిల్ అయింది. సో అక్కడ నుంచి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నుంచి మన దగ్గరకు వచ్చింది అంటే ఫస్ట్ ఎకానమీ ఎక్కడికి వెళ్ళింది? వాడికి ఇచ్చిన సబ్సిడీకి వెళ్ళిపోయింది. వాడు ప్రోడక్ట్ చేశాడు, ఏదైతే పనికిరాని ప్రోడక్ట్ ప్రస్తుతానికి మనం దాన్ని సింగిల్ యూసేజ్ ని పనికిరాని ప్రోడక్ట్ కింద డిఫైన్ చేస్తున్నాం. అది అయిపోగానే దానికి కావాల్సిన స్మాల్ స్కేల్ ఇండస్ట్రీకి వాడు ఇచ్చిన సబ్సిడీ ఒకటి, దాన్ని పెట్టిన మనిషికి జాబ్, ఇండస్ట్రీస్ మెయింటెనెన్స్, దానికి ఇచ్చిన పవర్, రిసోర్సెస్, ఎవ్రీథింగ్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఎకానమీ. అదొక బల్క్ ఆఫ్ ఎకానమీ ఈజ్ లాస్ట్. దెన్ అక్కడ నుంచి మన దగ్గరికి వస్తుంది. మన దగ్గరకు వచ్చిన తర్వాత మన జేబులో నుంచి మళ్ళీ మనము ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ కొంటున్నామో దానికి వచ్చిన ప్యాకేజ్ ఉంది. సో ప్రోడక్ట్ వాళ్ళకి ఒక 10 రూపాయలు అయితే ప్రోడక్ట్ విలువ ఒక స్వీట్ విలువ 10 రూపాయలు అయితే 10 రూపాయలని కరెక్ట్ గా అమ్మడు నీకు. ఏం చేస్తాడు? వాని ఖర్చు మొత్తం చూసుకుంటాడు. అది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కానీ ఆపరేషన్ ఇన్వెస్ట్మెంట్ లో దాని చుట్టే కవర్ ఏదైతే 1 రూపీ పడుతుందో అది కూడా కలుపుతాడు. అంటే 10 + 1 దెన్ మేక్ ఇట్ ప్రాఫిట్ 4 రూపీస్, అంటే 15 రూపీస్ నీకు ఇస్తాడు. ఆ 15 రూపీస్ లో నీకు 15 రూపీస్ యాక్చువల్ ప్రోడక్ట్ 10 రూపీస్ అయితే 1 రూపీ ఏదైతే మనం ఖర్చు పెడుతున్నామో దానికి మన ఎకనామీ నుంచి మనం ఖర్చు పెడుతున్నామో అది వేస్ట్. అంటే వీఆర్ స్పెండింగ్ 1 రూపీ ఫర్ ది వేస్ట్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ది ల్యాండ్ ఫిల్. సో అక్కడ కొంత ఎకానమీ మన పర్సులోంచి వెళ్తుంది. ఫస్ట్ వెళ్ళింది మన పర్సులోంచి మనకు తెలియకుండా వెళ్ళింది. అదేది మన గవర్నమెంట్ ఇచ్చిన సబ్సిడీస్ వాటి గురించి వెళ్ళింది. నెక్స్ట్ మనం పెడుతున్నాం డబ్బు. ఎవరైనా కానీ మీకు ఫ్రీ ఇస్తున్నాము తీసుకోండి, కవర్ మీ బ్యాగ్ ఫ్రీ ఇస్తున్నాము తీసుకోండి, కవర్ ఫ్రీ ఇస్తున్నాము తీసుకోండి అంటున్నాం. కానీ ఆ కవర్ వాడు ఇచ్చేటప్పుడు ఎవరైనా సెల్లరు దాని కేటగరైజ్ చేసుకొని ధర నిర్ణయిస్తాడు. ఏదైనా ప్రోడక్ట్ కి ఒక 15 రూపాయలు పెట్టిందంటే ఒక రూపాయి వాడి జేబులోంచి 100 రూపాయలు పెట్టి ఒక కవర్ల ప్యాకెట్ కొన్నాడంటే 100 రూపాయలు వాడి జేబులోంచి ఏం తీసుకోడు, వాడు ప్రాఫిట్ కూడా వద్దనుకోడు. అంటే అది ఖర్చు కిందనే పెడతాడు. ప్రోడక్ట్ కి అయ్యే ఖర్చు 10 రూపాయలు అయితే దీనికి కూడా 1 రూపాయి అవుతుంది కాబట్టి 11 రూపాయలు వాడి ప్రోడక్ట్ ఖర్చు, 4 రూపాయలు వాడి లాభం. సో ఓవరాల్ గా ఇక్కడ మళ్ళీ మన జేబులోంచి వెళ్తుంది. ఏది మనం కొనే ట్రాన్సాక్షన్ లో. కొన్న తర్వాత మనం ట్రాష్ లో పెడుతున్నాం. ట్రాష్ లో పెట్టిన తర్వాత ఈ ట్రాష్ అంతా మనం ఎక్కడికి వెళ్తుంది? మనం తీసుకుపోయి రీసైక్లింగ్ లోనికి ఇవ్వట్లేదు, రైట్? అదేమవుతుంది? మన
కాలనీ వాడు వస్తున్నారు, కాలనీలో చెత్త జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు కలెక్ట్ చేస్తున్నారు. అంటే వాడికి మళ్ళీ నువ్వు చెత్త ఎత్తడానికి 50 రూపాయలు ఇస్తున్నావు. వేసిందే తప్పు, మళ్ళీ వేసిందే మనం అనవసరంగా వేస్తున్నాము, దాన్ని ఎత్తడానికి మళ్ళీ ఒక 50 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఇట్స్ ఆల్ గాన్, మంత్లీ 50 రూపీస్ మళ్ళీ పోయింది. పోయిన తర్వాత నువ్వు ఓన్లీ వాడికి చెత్త ఇస్తున్నావు, కానీ వాళ్ళు చెత్త ఎత్తడానికి రిక్షాలు, వెహికల్స్ ఇవన్నీ కూడా మళ్ళీ సబ్సిడీ నుంచి గవర్నమెంటే ఇస్తుంది. అది పార్ట్ ఆఫ్ ఎకానమీ మళ్ళీ పోయింది. ఏది జిహెచ్ఎంసీ చెత్త వేస్ట్ మేనేజ్మెంట్ కోసం పెట్టిన డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఆల్రెడీ ఒక ఎకానమీలో పోతుంది. దాని తర్వాత వీళ్ళని మళ్ళీ మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ ఎంప్లాయీస్, అంటే ఎంత చెత్త పెరిగితే అంత వర్క్ ఫోర్స్ పెంచాలి, అన్ని ఎక్విప్మెంట్స్ పెంచాలి. సో ఆటోమేటిక్ గా నీ ఎకానమీలో దానికి అలొకేషన్ పెరుగుతూ పోతూనే ఉంది వేస్ట్ మేనేజ్మెంట్. సో అక్కడ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ అది తీసుకున్న తర్వాత డంప్ యార్డ్స్ కి అయ్యే ఖర్చు, మెయింటెనెన్స్ మళ్ళీ అక్కడ ఉంటుంది. దాని తర్వాత రీసైక్లింగ్ వెళ్తుంది. ఈ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ అన్ని కూడా మళ్ళీ బ్యాక్ టు రౌండ్, దిస్ ఇస్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. ఏది ఎన్వైరన్మెంట్ బేసిస్ పేరు మీద ఎన్వైరన్మెంట్ కోసం అని కొంత ఫండ్ అలొకేట్ చేయమని ఇప్పుడు చాలా ఈవెన్ గ్రెటా థన్బర్గ్ కానీ, తర్వాత మిగతా వాళ్ళు చాలా మంది ఎన్వైరన్మెంట్ కోసం డబ్బులు స్పెండ్ చేయాలి అంటున్నాం కదా. ఆ డబ్బులంతా ఎక్కడికి వెళ్తున్నాయి? మళ్ళీ దీనికే వెళ్తున్నాయి, ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్. సో ఏమవుతుంది, అది మళ్ళీ ఎకానమీలోంచే ఒక బడ్జెట్ చూసుకుంటే, బడ్జెట్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెట్టిన డబ్బు తర్వాత మన జేబులో నుంచి వెళ్తుంది. తర్వాత వేస్ట్ మేనేజ్మెంట్ కోసం గవర్నమెంట్ పెట్టే ఖర్చులు, తర్వాత మళ్ళీ రీసైక్లింగ్ ఫ్యాక్టరీస్ కోసం అవి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెడుతున్నాయి. వాటిని మేనేజ్ చేయడానికి వాళ్ళ స్టాఫ్, తర్వాత స్టోరేజ్ ఇది పోతుంది. దీంతో పాటు మెయిన్ కీ థింగ్ ఏంటంటే, రీసైక్లింగ్ లో పెద్ద వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే, రీసైక్లింగ్ చేస్తే టాక్సిక్ జనరేట్ అవుతాయి. సో మనం ప్రోడక్ట్ తయారయ్యే దానికంటే, మనం రీసైకిల్ చేస్తున్న దానికంటే కూడా మనం రీసైక్లింగ్ ఎంకరేజ్ చేయడం వల్ల మన ఎన్వైరన్మెంట్ ని ఎంత పాయిజనస్ చేస్తున్నామంటే దట్ ఈస్ అన్బిలీవబుల్. ఒక్కసారి మన కంట్రీస్లలో, మన రూరల్లో ఇప్పుడు చాలా ఇది ఒక ఆర్టికల్ చూసాం రీసెంట్ గా నేను. డెవలప్డ్ కంట్రీస్ అంతా వేస్ట్ ని మన అండర్ డెవలప్ కంట్రీస్ డెవలపింగ్ కంట్రీస్ కి పంపిస్తున్నాయి. పంపించి ఎందుకు పంపిస్తున్నాయి అనేది ఒక రీజన్ మనం బ్యాక్ ఎండ్ నుంచి కొంచెం అనాలిసిస్ చేస్తే, ఆర్టికల్ ఒక 15 పేజెస్ ఆర్టికల్ ఉంది. దాంట్లో అనాలిసిస్ చేస్తే డెవలపింగ్ కంట్రీస్ అసలు ఏం చేస్తారంటే, ఎన్వైరన్మెంట్ వాళ్ళు ఒక సర్వే కండక్ట్ చేసి పొల్యూషన్ కంట్రోల్స్ ఇవన్నీ పెట్టారు. సో వాడు ఇక్కడ ప్రాసెసెస్ చేస్తే, ఏది డెవలపింగ్ కంట్రీస్లలో ప్రాసెస్ చేస్తే టాక్సిక్ ఎక్కువ జనరేట్ అయ్యి పొల్యూషన్ అవుతుంది అనే ఉద్దేశం మీద ఇక్కడ ఎన్వైరన్మెంటల్ సొసైటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నో అని చెప్పారు, ఇలాంటి ఇండస్ట్రీస్ ఎంకరేజ్ చేయొద్దు అని చెప్పారు. సో వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏంటిది? పంపించేశారు డెవలప్మెంట్స్. మనకేంటి, డెవలపింగ్ కంట్రీస్ ఏం చేస్తాయంటే, మనకి ఇవన్నీ ఫ్రీగా వస్తున్నాయి, ఈ ముడి సరుకుతోని మనము స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ని మనం డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశం మీద అవి తీసేసుకుంటున్నాయి. తీసుకున్న తర్వాత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్నాయి. కానీ మనం చేస్తున్న తప్పలు ఏంటిది? ఈ రీసైక్లింగ్ ఫ్యాక్టరీస్ ని, ఈ రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ ని ఎంకరేజ్ చేయడం వల్ల మొత్తము మన ఏరియాని మొత్తం మనం పొల్యూట్ చేసేసుకుంటున్నాం. చాలా టాక్సిక్స్ జనరేట్ అవుతున్నాయి. మనం కోస్టల్లో ఉండడం బట్టి, మన ఏరియా పెద్దది కాబట్టి, మిగతా ఈ కంట్రీస్ కంటే మన ఏరియా పెద్దది కాబట్టి అవి ఏమవుతున్నాయంటే గాల్లో కలిసిపోతున్నాయి. మనకి ఇంకా మన జనాలకి ఇంకా పూర్తి అర్థం కావట్లేదు. మనకి ఇంకా ఆ ఎన్వైరన్మెంట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ అంత పర్ఫెక్ట్ గా పనిచేయట్లేదు కాబట్టి, రైట్? సో దానివల్ల ఏమవుతుందంటే నీకు పూర్తిగా మనకి ఎంత ఇంపాక్ట్ వస్తుంది అనేది మనకు తెలియట్లేదు. టాక్సిక్ ఎంతవరకు జనరేట్ అవుతుంది అనేది మనకు ఇంకా తెలియట్లేదు. సో దట్ ఈస్ కీ థింగ్ అబౌట్ ద రీసైక్లింగ్. అందుకనే రీసైక్లింగ్ అనేది నా ఉద్దేశంలో రెడ్యూస్ రీయూజ్ ఉండాలి, కానీ రీసైక్లింగ్ అనేది ఉండకూడదు అనేది. ఎందుకంటే రీసైకిల్ వల్ల ఎకానమీ మొత్తం పోతుంది అండ్ అట్ ద సేమ్ టైం టాక్సిక్స్ జనరేట్ చేసి పొల్యూషన్ అవుతుంది. సో ఇవన్నీ వెళ్ళి రీసైకిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ ఇండస్ట్రీస్కి వెళ్తుంది, స్మాల్ స్కేల్. సో ఈ సైకిల్ అనేది ఎప్పుడు పోతూనే ఉంటుంది. సో మనం చేయగలిగేది ఏంటి అంటే, రెడ్యూస్ అనేది నేను ఎందుకు అంటున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అవసరం ఎంత ఉందో అంతే కొనాలి. ఏది అవసరం ఉందో అదే కొనాలి. మనకు స్వీట్ అవసరం ఉంటే స్వీటే కొనాలి, కానీ స్వీట్ చుట్టూ ఉన్న ర్యాపర్ అవసరం లేదు. మనం క్వశ్చన్ చేయాలి, వాడు ఇస్తుంది కదా అని చెప్పేసి మనం తీసుకోకూడదు.
మనం క్వశ్చన్ చేయాలి. నాకు ఇది అవసరం లేదు. నువ్వు క్వశ్చన్ చేసినప్పుడు మనం ఆడ్‌గా చూస్తాం. మనం చాలా మంది టిఫిన్ బాక్స్ ఛాలెంజ్ కూడా విన్నారు కదా! అది ఒక్కసారి చూసిరనుకో, మనం ఒకసారి దాని గురించి ఆలోచిస్తే ఆహ్, మనం ఒక దాని గురించి ఫస్ట్ చాలా మంది అరే ఇదెందుకు వింతగా చూసుంటారు మనం తీసుకెళ్ళినప్పుడు. నేను ఎందుకంటే నేను అక్కడ ఫాలో అయ్యాను కాబట్టి ఇక్కడ కూడా ఫాలో అయ్యాను. ఇక్కడ యూకే మార్కెట్‌లోకెళ్ళి కూడా నేను ప్లాస్టిక్ డబ్బా తీసుకెళ్ళి రీయూజబుల్ టిన్ తీసుకెళ్ళి నాకు నాన్ వెజ్ కావాలి దీంట్లో పెట్టు అంటే ఇలా కిందికి పైకి 4 సార్లు చూసాడు. నేను 3 సార్లు తీసుకెళ్ళాను. 4 సారి నుంచి నన్ను ఎలా విష్ చేయడం స్టార్ట్ చేసిండంటే యాజ్ ఎ నోన్ కస్టమర్‌గా. అరే! ये बंदा हमको मालूम है అని ఇక్కడ కూడా హిందీ మాట్లాడతారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు పాకిస్తానీ, బంగ్లాదేశ్ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి, అరే! ఈయన డబ్బా తీసుకొస్తాడు డబ్బాలో పెట్టాలని ఒకతనికితో నేను ఫ్రీక్వెంట్‌గా కనెక్ట్ అయినా. సో, దాంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటారు. ఆ 5 మెంబర్స్ కూడా ఏం చేస్తారంటే, అరే! वो बैग नहीं लेता है, बॉक्स देगा, बॉक्स में डाल दो. సింపుల్ ఆ మైండ్ సెట్ అయిపోయింది. సో, ఒకరిని చూసి పక్కనోళ్ళు నన్ను వింతగా చూసిన వాళ్ళు ఉన్నారు గానీ, బట్ అగైన్ ఐయామ్ ఫాలోయింగ్ ఇట్. పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. సో, వాళ్ళకి అర్థమైపోయింది. ఫస్ట్ ఒక 2 సార్లు అరే! కవర్‌లో పెట్టి మళ్ళీ బాక్స్‌లో పెట్టిండు. దాని కవర్ వద్దు అని చెప్పేసి కవర్ ఇచ్చేసి మళ్ళీ బాక్స్‌లో పెట్టించుకున్నా. దాని ద్వారా ఏమైందంటే ఆయనకి అర్థమైపోయింది. సో, మనం స్టార్ట్ అవ్వాలి. రెడ్యూస్ అనేది మనం మన దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. 1, 2, 3, 4 అటెంప్ట్స్ మే ఫెయిల్. ఫిఫ్త్ అటెంప్ట్ యూ ఆర్ గోయింగ్ టు బి సక్సెస్‌ఫుల్. సో, అట్లా కంటిన్యూ చేయాలి. సో, నేనక్కడ ఏమవుతుందంటే ఒక కవర్‌ని నేను కాపాడినా అనుకుంటున్నాను గానీ, ఒక కవర్‌తో పాటు మిగతా వాళ్ళకి అవేర్‌నెస్ కూడా స్టార్ట్ అయిపోతుంది. సో, దట్ ఈస్ కాల్డ్ రెడ్యూస్. మనకు అవసరం ఉన్నది మాత్రమే కొనాలి. అవసరం లేనిది ఫ్రీగా ఇచ్చినా గానీ వద్దు అని చెప్పడం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన పని. ఫ్రీగా ఇచ్చినా గానీ వద్దు. మనకు కూరగాయలు వచ్చినప్పుడు కవర్ ఇస్తుంటారు. మనకు అవసరం లేనప్పుడు వద్దది. మన అవసరం లేనిది మనం తీసుకొచ్చినామనుకో, దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మనం చెత్తలో వేసి చెత్త నుంచి మళ్ళీ ఇదంతా అంటే ఒక రకంగా మన ఎకనామిక్ మొత్తం మనము స్లో డౌన్ అవ్వడానికి మెయిన్ రీజన్ అవుతుంటది. ఇంకొక రీజన్ ఇంకోటి నేను కనుక్కున్నది ఏందంటే, ఇవన్నీ మనం సింగిల్ యూజ్ ఎక్కువ యూజ్ చేసేది మిడిల్ క్లాస్ వాళ్ళే. ఎవ్వరు కూడా నేను చూసినంత వరకు ఎవ్వరు కూడా మనకు ఆహ్, వన్ మొమెంట్. రైట్. సో, సింగిల్ యూజ్ చేసేది అంతా మనము మిడిల్ క్లాస్ వాళ్ళే. లిటరల్‌గా మనం ఆలోచిస్తే పూర్ ఎవరైతే ఉన్నారో, వెరీ పూర్‌గా ఉండేవాళ్ళు, వాళ్ళెప్పుడు గూడా డబ్బులు పెట్టి ఎగ్జాంపుల్ నేను తీసుకునేది ఒక చిన్న ఫంక్షన్ చేస్తున్నాం ఇంట్లో. చిన్న ఫంక్షన్ చేస్తున్నామంటే మనమంతా వెంటనే టకా ఎళ్లి ప్లాస్టిక్ గ్లాసెస్ నౌ-ఏ-డేస్ పేపర్ గ్లాసెస్ తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. టక్కున ప్లేట్స్ తీసేసుకున్నాం. మళ్ళీ దాన్ని ఎవడెత్తాలి, ఎవడు కడగాలి అదంతా చేసేవాళ్ళు పేపర్ ప్లేట్స్ తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. టిష్యూస్ తీసుకొస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు తుడుచుకోవాలని చెప్పేసి. సో, దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. దేర్ ఆర్ మెనీ ఇండస్ట్రీస్. దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ వల్ల దీంతో మనం ఎన్ని చేస్తున్నామంటే ఈ 3 టక తీసుకొచ్చి పెట్టేస్తున్నాం. సో, దాన్ని ఏం చేస్తున్నాం తీసుకొని మళ్ళీ ల్యాండ్ ఫిల్ చేస్తున్నాం. అంటే ఊర్లలో ఎక్కడైతే మరీ పల్లెల్లో ఉండేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఒకప్పుడు చేసేవాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ఎవరైతే దీనికి కూడా డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తున్నారు, పక్కనింటి వాళ్ళని అడుక్కొచ్చి పెట్టేస్తున్నారు ప్లేట్లు గాని, గ్లాసులు గాని. లేదంటే ఒక గ్లాస్ పెట్టి మేనేజ్ చేసుకుంటున్నారు. ఎట్లనే చేస్తారు. అండ్ వెరీ రిచ్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు, వాళ్ళు సింగిల్ యూసేజ్ చేయరు. వాళ్ళు మళ్ళీ రిచ్‌నెస్ చూపించుకోవాలి కదా! సో, ఇంకా పెద్దగా వెళ్తేనే వెండి ప్లేట్ల దాకా వెళ్తదేమో కానీ, నీకు మంచి హైజీన్‌గా ఉండే ప్లేట్స్, గ్లాసెస్ ఇవి పెడతారు. సో, మళ్ళీ వాటర్ బాటిల్స్ కూడా వాళ్ళు పెట్టరు. వాళ్ళు మంచి గాజు గ్లాసుల్లో పెడతారు. మీరు ఎవరైనా 5 స్టార్ హోటల్‌లోకి ఏమన్నా ఎళ్తే నాప్కిన్ కూడా పెట్టడు. నీకు మంచి ఒక టవల్ పెడతాడు. దాన్ని కడుగుతాడు, చేస్తాడు. సో, అది రిచ్‌నెస్ చూపించుకోవడానికి అలా చేస్తాడు. సో, అక్కడ నీకు సింగిల్ యూసేజ్ అవ్వదు. ఇక్కడ పూర్‌లో యూజ్ అవ్వదు. పూర్‌లో ఉన్నప్పుడు కూడా యూజ్ అవ్వదు. ఈ మన మిడిల్ క్లాస్ ఏవైతే ఉన్నాయో మనమే టాక్స్‌లు కడుతున్నాము. మన టాక్స్‌లు కట్టేది మనమే. స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసేది మనమే. ఈ సింగిల్ యూసేజ్ తయారు చేసే ఇండస్ట్రీస్‌ని ఎంకరేజ్ చేసేది మనమే. యూజ్ చేసేది కూడా మనమే. సో, దానివల్ల ఏమవుతుంది మనమే తీసుకొస్తున్నాం. మన కంఫర్ట్ కోసం తీసుకుంటున్నాం. మన కంఫర్ట్ కోసం తీసుకొని
మనం ఖర్చు చేసి మళ్ళీ మనం ట్రాష్ బిన్ లో మొత్తం ఫిల్ చేస్తున్నాము, అవి మళ్ళీ రీసైకిల్ అవుతాం. సో ఓవరాల్ గా ఈ సైకిల్ జరుగుతూనే ఉంటది. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ టేకింగ్ ఫ్రీగా వస్తుందా లేకపోతే డబ్బులు పెడుతున్నా ఇవన్నీ ఆలోచించకుండా కంఫర్ట్ కోసం చూస్తూ ఉంటే, అంటే ఈ రోజు ఇది తీసుకుంటే రేపు మళ్ళీ ఎత్తాల్సిన అవసరం లేదు, మొత్తం ఒక కవర్లు కట్టేసి డస్ట్బిన్ లో పడేసి సరిపోతుంది అనుకుంటే, మనం ఆలోచిస్తే ఇన్ని రోజుల నుంచి మనం ఆలోచిస్తే ఏంటంటే మనం సంపాదించిన పైసా డస్ట్బిన్ లో వేస్తున్నాం. అంటే డస్ట్బిన్ లో ఏదైనా పడుతుంది అంటే ఆటోమేటిక్ గా మనం డబ్బులు వేస్తున్నట్టే ఇండైరెక్ట్ గా. సో మనం ప్రోడక్ట్ కొనేటప్పుడు, మనం ఏదైనా కొనేటప్పుడు ఒకటి ఆలోచించాలి. ఒకటి ఆ ప్రోడక్ట్ లైఫ్ స్పాన్ ఏంటిది అని. ఒకటి కొన్నామంటే ఫస్ట్ థింగ్ మనం కడుపులోకి పోతుందా? ఏమైతుందంటే ఏదైనా ప్రోడక్ట్ ఏదైనా తినే బండారం ఏదైనా మన కడుపులోకి పోతుంది అంటే మాక్సిమం 24 అవర్స్ లో అజీర్తి జరిగినా కానీ ఒక 24 అవర్స్ లో అరిగి కిందికి వెళ్ళిపోతుంది. అది అయిపోయిన తర్వాత దాని వల్ల కూడా ఉపయోగం ఉంది, అది కూడా కంపోస్ట్ అయిపోతుంది. ఓకే, మాన్యూర్. కానీ ఒక కవర్ దాన్ని ఒకటి నువ్వు తినేదాన్ని వచ్చే ర్యాపర్ కానీ లేకపోతే ఏదైతే ఉందో అది నువ్వు డస్ట్బిన్ వేస్తే మాత్రం అది ఉపయోగం కాదు. సో దానికి పెట్టిన డబ్బులు 1 పైసా అని 2 పైసలు అని వేస్ట్ అయిపోతుంది. సో మనం కొనేటప్పుడు ప్రోడక్ట్ ఏది ఆలోచించాలి, ఇది మన కడుపులోకి వెళ్తుందా లేకపోతే 100 సార్లు నేను దీన్ని యూజ్ చేసుకోగలుగుతానా? ఏదైనా ప్రోడక్ట్ కొన్నది 100 సార్లు నేను యూజ్ చేసుకోగలుగుతానా లేదా? లేదు అంటే వర్స్ట్ కేసులో భూమిలో కరిగిపోతుందా లేదా? ఇలా ఆలోచించుకోవాలి. మనం కొనే ప్రోడక్ట్ ఏదైనా సరే దానికి కావాల్సింది ఈ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా? ఒకవేళ ఈ 3 ఫ్యాక్టర్స్ లో ఏది మన తొందరగా వితిన్ 24 అవర్స్ లో మన కడుపులో పోదు, ఇంకొకటి 100 టైమ్స్ నేను యూజ్ చేసుకోలేము అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ ని కొనకపోవడము, ఆ ప్రోడక్ట్ తో వచ్చిన దాన్ని ర్యాపర్ ని కానీ లేకపోతే ఏదైనా కానీ దాన్ని అవాయిడ్ చేయడము చాలా బెటర్. ఎందుకంటే దాని వల్ల మనకు తెలియకుండానే మన ఎకానమీలో మనం పెట్టే ఖర్చు చాలా, మనం పెట్టే యాక్చువల్ గా ప్రోడక్ట్ ఖర్చు కొంత అయితే దాంట్లో ఉండే ఈ హంగులు ఉంటాయి చూసినావా, ర్యాపర్లు, దానికి కావాల్సిన ప్యాకేజింగ్, ఇదంతా కూడా మనం పెట్టే ఎక్స్ట్రా ఖర్చు అంతా మొత్తం దాన్ని ఏమంటారు, ఒక ప్రోడక్ట్ ని మొత్తము దాన్ని డెకరేషన్ చేస్తా చూసినా అదంతా వేస్ట్. అదంతా మనం జస్ట్ ఒక స్పాన్ టైం కోసం పెట్టింది వేస్ట్ అయిపోతుంది. సో దట్ ఈస్ వన్ థింగ్. యా, సో ఇక్కడ నుంచి ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న టిప్ ఏంటి అంటే, బికాస్ ఆల్మోస్ట్ ఇంకో చిన్న టిప్ ఏంటంటే, మనము ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిండొచ్చు గ్రీన్ బ్లూ బాస్కెట్స్, కానీ గ్రీన్ లో ఉన్నది ఆటోమేటిక్ గా మీరు కాంపోస్ట్, చాలా వీడియోస్ ఉన్నాయి, నేను మళ్ళీ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కాంపోస్ట్ తయారు చేయడానికి ట్రై చేయండి. లేదు వర్స్ట్ కేసులో నువ్వు వెట్ వేస్ట్ ఎక్కడ పడేసినా కానీ ప్రాబ్లం లేదు, వాడు ఎక్కడికి పోయినా అది భూమిలో డిజాల్వ్ అవుతాయి కాబట్టి ప్రాబ్లం లేదు దానికి. కానీ ఏదైతే సింగిల్ యూజ్ వేస్టేజ్ ఉందో ఒక బాక్స్ లో పెట్టండి. అది వెంటనే ఒక వారం రోజులు, ప్రతి వారానికి మీ దగ్గర జిహెచ్ఎంసీ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి ఇవ్వకండి. ఒక స్పేర్ బాక్స్ పెట్టుకోండి. స్పేర్ బాక్స్ పెట్టుకొని ఒక 1 మంత్ తర్వాత తీయండి, 1 మంత్ తర్వాత రివ్యూ చేయండి. నువ్వు ఆ ట్రాష్ లో సింగిల్ యూసేజ్ ఎంత పడేసావు, దానివల్ల నీకు తెలుస్తుంది నువ్వు ఎన్ని డబ్బులు చెత్తబుట్టలు పడేసావు అని. దాని తర్వాత నెక్స్ట్ మంత్ ఆటోమేటిక్ గా నువ్వు కొనేటప్పుడు కానీ నువ్వు చేసే ప్రతి పనికి కానీ, అరే మనం ఇంత డబ్బు, ఒక పని చేయండి, ఆ బాక్స్ నిండితే 1000 రూపాయలని రాసి పెట్టుకోండి. ఆ బాక్స్ పైన 1000 రూపాయలని రాసి పెట్టుకోండి. అంటే ఆ బాక్స్ ఫిల్ అయింది అంటే నువ్వు 1000 రూపాయలు దాంట్లో వేస్ట్ చేసినట్టు. 1000 కాకపోతే 100 పెట్టుకోండి. సో ఆ బాక్స్ లో నువ్వు ఎంత సింగిల్ యూసేజ్ ఫిల్ చేస్తా ఉంటే అన్ని డబ్బులు నువ్వు ఆ బాక్స్ లో పెడుతున్నావు అంటే అంత ట్రాష్ చెత్తలోకి పోతున్నట్టే. మన కళ్ళ ముందు కనిపించేది 1000 రూపాయలు నువ్వు కొన్న డబ్బులతోని నువ్వు కాంట్రిబ్యూట్ చేసింది మాత్రమే ఉంటుంది. కానీ ఇందాక చెప్పిన లైఫ్ సైకిల్ ప్రకారంగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు ఇచ్చిన సబ్సిడీస్ కానీ, వాళ్ళకి ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ కానీ, దాని తర్వాత వాళ్ళకి జిహెచ్ఎంసీ వాళ్ళు జిహెచ్ఎంసీకి స్పెండ్ చేసే మనీ కానీ, తర్వాత మళ్ళీ రీసైక్లింగ్ కి చేసే మనీ కానీ, తర్వాత ఈ మన ఎన్వైరన్మెంట్ కోసము చేసే గవర్నమెంట్ పెట్టే పథకాలు కానీ, ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. కానీ ఈ 1000 రూపాయలు బకెట్ లో ఏదైతుందో దాంట్లో మన కళ్ళ ముందు కనిపించేది మనం స్పెండ్ చేసే అమౌంట్ అనమాట. సో దానివల్ల
కొద్ది గొప్ప రెడ్యూస్ అవుతుంది. మనం తీసుకునే ప్రతి చోట మనం సింగిల్ యూసేజ్ ఐటమ్ ఏదైతే తీసుకునే ప్రతి చోట మనము స్టాప్, ఐ డోంట్ వాంట్ ఇట్, నేను ఫ్రీగా ఇస్తున్నా సార్ తీసుకోండి అనుకున్నా, నాకేం వద్దయ్యా, నేను తెచ్చుకున్న సంచి నా దాంట్లో వేసుకుంటా. అలా అది మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటే దెన్ మన ఎకానమీలో మనం చేసే వేస్ట్ ఏదైతే ఉందో అదంతా మనకి ఉపయోగపడుతుంది. అది వేరే దానికి ఉపయోగపడుతుంది. దీనికి అలొకేట్ చేసే మనీ ఏదైతే ఉందో అది ఏదైనా ఎడ్యుకేషన్‌కో లేకపోతే అట్‌లీస్ట్ దాన్ని ఏమంటారు, హెల్త్‌కో దేనికో దానికి ఉపయోగిస్తారు. దానివల్ల అట్‌లీస్ట్ బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ హెల్త్ అన్న మిగులుతది. కానీ డస్ట్‌బిన్‌లో పడేసే డస్ట్‌బిన్‌కి వెళ్ళే ప్రయత్నం అయితే జరగకుండా ఉంటది. సో ప్లీజ్ వన్ మొమెంట్. ఇంకొకటి ప్రాబబ్లీ కొంతమందికి ఇప్పుడు అవుతుంది, ఇప్పుడు బాగా నోట్లోకి వస్తున్న తర్వాత జనాలందరూ బాగా ఎంకరేజ్ చేస్తుంది ఏంటంటే లెట్స్ గో ఫర్ బయోడిగ్రేడబుల్, ఈకో ఫ్రెండ్లీ, దీస్ ఆర్ గుడ్. బట్ నా ఉద్దేశంలో ఏంటి అంటే మనకు గుడ్డిలో మెల్ల అనే సామెత ఉంది కదా, ఈ బయోడిగ్రేడబుల్ ఈకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్ అన్ని గుడ్డిలో మెల్ల లాంటివే. రెడ్యూస్ అండ్ రీయూజ్ మాత్రమే ఫస్ట్ ప్రైమరీ థింగ్. దాని తర్వాత నీకు ఆప్షన్ లేదు అనేది ఎక్కడ ఉండదు. కానీ మనము స్టాటస్ కోసము, అరే మనము స్టీల్ గ్లాస్ లో ఇస్తే ఎట్లా, మనకు మంచి వాడికి పేపర్ గ్లాస్ లో మంచి డిజైన్ ఉన్న గ్లాస్ లో మనం జ్యూస్ పోయి ఇవ్వాలి అని ఆలోచిస్తారు చూసినావా. సో దానివల్ల మనం ఇంకా ఎక్కువ హాని చేస్తున్నాం బేసిక్గా ఎకానమీకి, తర్వాత ఎన్వైరన్మెంట్ కి ఎంత హాని జరుగుతుందని మనం చెప్పాల్సిన అవసరం లేదు. నాకున్న స్కోప్, నాకున్న చిన్న థాట్ ఏంది అంటే ఇట్ ఈస్ ఆల్ రిలేటెడ్ టు ఎకానమీ అనేది మనము నేను ప్రజెంట్ చేయాలనే ఉద్దేశం మీద రెడ్యూస్ రీయూజ్ చేయడం వల్ల ఎకానమీ డెవలప్ అవుతుంది. అండ్ వేస్ట్ గా పెట్టాల్సిన మనీ ఏదైతే ఉందో కొన్ని పథకాల మీద పెడుతున్నామో ఆ మనీ ప్రాపర్ గా యూటిలైజ్ చేస్తుంది అనేది నా ఉద్దేశం అన్నమాట. సో బయోడిగ్రేడబుల్, ఈకో ఫ్రెండ్లీ యూజ్ చేయండి, యూజ్ చేయొద్దని చెప్పట్లేదు. కాకపోతే అది గుడ్డిలో మెల్ల లాంటిదే. కరెక్ట్ గా నీ కళ్ళు తెరిచి ప్రాపర్ గా యూసేజ్ మాత్రం రెడ్యూస్ అండ్ రీయూజే. ఎంత రెడ్యూస్ చేస్తే అంత. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇప్పుడున్న సైకిల్ ఉంది కదా, ఎవరైనా నీకు ఒక పోస్టర్ లో చూసానుకో రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ అని పెడతారు. సో జనరల్ గా ఏంటంటే ఫస్ట్ యు థింక్ అబౌట్ రెడ్యూస్. తీసుకోవడంలో నీకు 100 మంది వస్తుందంటే 100 మందే తీసుకో, వెళ్ళిపోతే ఇంకా 50 మంది వస్తారేమో అని చెప్పేసి 150 తీసేసుకున్నాం అనుకో ఏదైనా ప్రోడక్ట్, అది వేస్ట్, 50 చెత్తలో పడేస్తావు. సో ఫస్ట్ రెడ్యూస్ అండ్ రీయూజ్. తీసుకునేవి కూడా ఏం చేయాలంటే ఆ 100 తీసుకునేటివి 100 తీసుకునే దగ్గర ఏం చేయొచ్చు అంటే రీయూజ్ ఐటమ్ ఒకవేళ తీసుకున్నావు అనుకో 50 తీసుకొని దాన్ని నువ్వు రీయూజ్ చేసుకోవచ్చు. అండ్ రీసైకిల్ అనేది నెవర్ సే రీసైకిల్ అనేది లేదు, జస్ట్ క్రాస్ ఇట్, రీసైకిల్. కానీ ఇప్పుడున్న వరల్డ్ ఏం చేస్తుందంటే కమర్షియల్ కొన్ని ప్రొడక్ట్స్ ఓనరు, ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఇవన్నీ ప్రింట్ చేస్తున్నాయి, దిస్ ఈజ్ రీసైక్లబుల్ అని రాసేస్తున్నాయి. రీసైక్లబుల్ అంటే నేను నా ఇండస్ట్రీ నడవాలి అందుకని ఆ స్టాంప్ వేస్తాడు, రీసైకిల్ అని స్టాంప్ వేస్తాడు. జస్ట్ రీసైకిల్ ఉందనే విషయంతో మనం అందరం కొనేస్తూనే ఉంటాం దాన్ని. కానీ ఆ తర్వాత రీసైకిల్ సింగిల్ యూజ్ ప్రోడక్ట్ చేస్తాడో వాడు ఎప్పుడైనా రీసైకిల్ పెట్టిండా? ఎక్కడైనా నువ్వు తీసుకొచ్చి నా షాప్ లో పడి నేను రీసైకిల్ చేస్తాను ఎక్కడైనా ఉన్నాయా? లేదు. ఎందుకంటే వాని ఉద్దేశం ఏంది, వాని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ నా కంపెనీ నేను చేసిన ఒక 1000 ప్రొడక్ట్స్ అవి అమ్ముడు పోవాలి అంతే, ఆ తర్వాత ఏమైతుందో సంబంధం లేదు. రీసైకిల్ ఏంది, ఓకే నాకు ఇప్పుడు ఏది లేదు, గవర్నమెంట్ నాకు ఆల్రెడీ సబ్సిడీ ఇస్తుంది, నా ఇండస్ట్రీ నడుస్తుంది, నా బతుకు నడుస్తుంది, నా ఫ్యామిలీ నడుస్తుంది, అంతే. అంతవరకు ఆలోచిస్తున్నారు. కానీ దానివల్ల టాక్సిక్ జనరేట్ అవుతాయి, దాని తర్వాత మిగతా ఇబ్బంది అవుతాయని మాత్రం ఎవరు ఆలోచించట్లేదు. సో దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ కీ థింగ్. సో ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసిన అపార్ట్మెంట్ లో చూస్తుంది, మన దగ్గర రెడ్యూస్ అనేది ఒక చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు కనిపించింది. ఏంటంటే మనం ఒక అపార్ట్మెంట్ లో ఒక 15 ఫ్లాట్స్ ఉన్నాయి అనుకోండి, 5 floors 15 ఫ్లాట్స్. 15 ఫ్లాట్స్ లో అందరు చూసారు అనుకో, అందరి ఇంట్లో ఒక్కొక్క వాషింగ్ మిషన్ ఉంటుంది, అంటే 15 వాషింగ్ మిషన్స్ ఆయన. ఇక్కడ నేను అపార్ట్మెంట్ లో నచ్చింది ఏంటి అంటే వాడు ఏం చేశాడు అంటే ఒక వాషింగ్ మిషన్ ని కింద 2 వాషింగ్ మిషన్స్, హెవీ డ్యూటీ వాషింగ్ మిషన్స్ పెట్టాడు.
విత్ మనీ పెట్టుకునేటి. సో నీకు నువ్వు బట్టలు ఉతుకోవాలంటే ఒక చిన్న బాస్కెట్ లో తీసుకెళ్ళు, కిందికి పెట్టు, 1 పౌండ్ 2 పౌండ్స్ పెట్టేసి మొత్తం వాష్ చేసుకొని తీసుకొచ్చి ఆరేసేసుకో. సో ఈ అపార్ట్మెంట్ లో 15 ఫ్లాట్స్ లో 15 ఫ్లాట్స్ కి ఎవరికి లేదు వాషింగ్ మిషన్, నో కనెక్షన్. ఓన్లీ కింద ఉన్న 2 వాషింగ్ మిషన్లే నడుస్తుంటాయి. అర్థం చేసుకోండి, మన ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటే డైలీ నడుస్తుందా? వారానికి 1 కానీ 2 సార్లు కానీ నడుస్తుంది. దానికోసం నువ్వు ఒక ప్రోడక్ట్ తయారు చేసి నీ దగ్గర పెట్టుకుంటుంది. దాని యూసేజ్ ఎట్లుంటుంది? వారానికి మాక్సిమం 2 సార్లు. ఇంకా చిన్నపిల్లలు, పెద్ద ఫ్యామిలీ అయితే ఇంకొంచెం. ప్రోడక్ట్స్ తయారు చేసేవాడు హెవీ డ్యూటీ ప్రోడక్ట్స్ తయారు చేస్తాడు, కంటిన్యూస్ రన్ చేసినా ప్రాబ్లం లేదు. ఒకవేళ అయిపోయిందంటే దాని లైఫ్ టైం అయిపోతుంది, ఇంకోటి తీసుకోవచ్చు, దాన్ని రిపేర్ చేసుకోవచ్చు. కానీ ప్రతి ఇంట్లో 15 వాషింగ్ మిషన్ నడుస్తున్నాయంటే 15 మంది అన్నెసరీ ఇనిషియల్ కాస్ట్, ట్రాన్స్పోర్ట్, మ్యానుఫ్యాక్చర్ నుంచి దాని ఆపరేటింగ్ వరకు మీరే జస్ట్ లెక్కేసుకోండి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ఎకానమీ వేస్ట్ అవుతుంది ఒక్క రోజులో, వారంలో 2 గంటలు యూజ్ చేసుకోవడానికి. సో దట్ ఈస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రెడ్యూస్. మీరు ఇప్పుడు ఒకవేళ ఎవరైతే అపార్ట్మెంట్స్ లో ఉన్నారో, ఒకవేళ ఆ ఆలోచన ఏదన్నా మీరు కమిటీలో ఉండి ఆ ఆలోచన ఉంటే మాత్రం దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ప్రతి అపార్ట్మెంట్ లో కింద లాండ్రీ పర్సన్ కూడా ఉంటున్నారు, వాళ్ళకి ఇచ్చి మేనేజ్ చేసేయండి. దిస్ ఇస్ ఒక్కొక్కరు ఈ మధ్య ఇప్పుడు మనం కాలనీలలో చూస్తే ప్రతి ఒక్కరు బోర్ వేస్తున్నారు. దాని బదులు కాలనీకి ఒకటే బోర్ వేసుకోండి, అది పైప్ లైన్ పెట్టుకోండి. ఇప్పుడు ఆఫ్ కోర్స్ మున్సిపల్ వాటరే వస్తున్నాయి, కానీ ఇలాంటి చిన్న చిన్న థాట్స్ ఉన్నాయి. అంటే గ్రూపింగ్, మీరు కమిటీ ఉంటుంది ఆబ్వియస్లీ, ఒక బ్యాకప్ పెట్టుకోండి. ఒకటి దాని మీద డిపెండ్ అవ్వకుండా ఇంకోటి బ్యాకప్ పెట్టుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ విచ్ ఐ సీ హియర్. ఏది అపార్ట్మెంట్ లో అంటే అందరూ ఇక్కడ అందరూ చేస్తున్నారని కాదు, ఇక్కడ ఈ అపార్ట్మెంట్, ఈ సొసైటీ దట్ ఈస్ ఫాలోయింగ్. 2 హెవీ డ్యూటీ వాషింగ్ మిషన్లు మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళే చేసుకుంటారు. కొంతమంది మార్నింగ్ యూజ్ చేసుకుంటారు, కొంతమంది ఈవినింగ్ యూజ్ చేసుకుంటారు, కొంతమంది వీకెండ్స్ యూజ్ చేసుకుంటారు. ఇట్ ఈస్ రన్నింగ్. నీకు మొత్తం 15 వాషింగ్ మిషన్ బదులు 2 వాషింగ్ మిషన్లు యూజ్ చేస్తున్నాయి. వాటర్ సేవింగ్, ఎలక్ట్రిసిటీ సేవింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ సేవింగ్ ప్రోడక్ట్ వైజ్. సో this is all about my view. Probably I can take some questions. It's all about life cycle. Everything is life cycle. So anything, if you say about how about dealing with this information, reduce, reuse ela cheyali ante matram we can have a discussion now. Yeah, that's really nice analysis, Venki. I really appreciate that. Good. So we have a couple of questions here. Let's go with the first question. We have only one question here, Sridhar. Any suggestions for items to be used in occasions and can avoid disposable items? Yes. So ఒకప్పుడు మనం ఆలోచించుకుంటే, మీరు మన స్కూల్ ఏజ్ లో 10,000 అనేది ఉండేటి, గుర్తుందో లేదో, సప్లయింగ్ కంపెనీస్ అని ఉండేటి. అఫ్ కోర్స్ నేను మా ఊర్లో మా ఫ్యామిలీ మేము కూడా మెయింటైన్ చేసినాము. సో అదే కాన్సెప్ట్. అప్పుడు మనము ప్లేట్లు కిరాకి తెచ్చుకునే వాళ్ళము, చాయ్ గ్లాసులు కిరాకి తెచ్చుకునే వాళ్ళము, తర్వాత వాటర్ గ్లాసులు కూడా కిరాకి తెచ్చుకునే వాళ్ళం, ఎప్పుడు ఈ ప్లాస్టిక్ డిస్పోజబుల్ రానప్పుడు. సో సేమ్ అదే ఇప్పుడు ఉంది. ఎందుకు మన టెక్కీ రైడ్ లోనే మనం పెట్టాము మన గ్రూప్ లో, అది ఎవరు కాదు, నేనే పెట్టాను. ఒక 100 స్టీల్ గ్లాసెస్, 100 స్టీల్ ప్లేసెస్, 100 స్టీల్ బౌల్స్ అన్ని తీసుకొచ్చి పెట్టాను. ఎవరైనా ఫ్రీగా యూజ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చామని. ఇంకొక సజెషన్ కూడా ఇచ్చాను. కొంతమంది అంటారు మళ్ళీ అవి తీసుకొస్తే దాన్ని క్లీన్ చేయాలి, దానికో మనిషిని పెట్టాలి అంటారు. మనం ఏ ఫంక్షన్ కైనా, చిన్నదానికైనా, ఒక చిన్న ఫంక్షన్ కైనా ఒక మనిషిని మనం పనుల కింద పెట్టుకుంటున్నాం. వాళ్ళకి ఒక మీరు వాడేసిన చీర కాకపోయినా కానీ కొత్త చీర ఏది మీరు దాన్ని ఏమంటారు, ఈ డిస్పోజబుల్ ఐటమ్స్ కొనుక్కునే వాటికి ఖర్చు పెట్టిన ఎంత అవుతుందో ఆ డబ్బు వాళ్ళకి ఎక్స్ట్రా ఇచ్చినా గానీ వాళ్ళు హ్యాపీగా కడిగి తుడిచిపెట్టి వెళ్ళిపోతారు. సో మెయింటెనెన్స్ గురించి వర్రీ అవ్వకూడదు. అంటే నేను చెప్పాను, కంఫర్టబుల్ లెవెల్ నుంచి బయటికి రావాలి. మనం ఇది చేస్తే నిమిషంలో ఓకే, తిన్న వెంటనే కవర్లో పడేసి దాన్ని పడేస్తే అయిపోతుంది అనుకుంటున్నాము అంటే, ఆ 200-300 రూపాయలు మనం ఏదైతే ఖర్చు పెట్టినామో ఆ డిస్పోజల్ ఐటమ్ కి మొత్తం ట్రాష్ లో పడేస్తున్నాము. అదే 200-300 రూపాయలు పనిచేసే వాళ్ళకి, నువ్వు ఆల్రెడీ 500 మాట్లాడి ఉంటావు, నీకు 200 మిగిలి ఉంటాయి కదా, ఆ 200 నువ్వు వాళ్ళకి ఇచ్చినావు అనుకో, చాలా హ్యాపీగా అవుతారు.
నెక్స్ట్ టైం ఎప్పుడైనా నీకు మళ్ళీ నీకు అవసరం వచ్చి రావాలనుకుంటే నేను తలుచుకుంటాను. సో ఒక మనిషికి కడుపు ఒక అండర్ ప్రివిలేజ్ వాళ్ళకి నువ్వు ఇంకా సహాయం చేసినట్లే. సో రీసైక్లింగ్ ఈజ్ డోంట్ థింక్ అబౌట్ రీసైక్లింగ్ ఎట్ ఆల్. దట్ ఈస్ ఏంటంటే ప్యూర్లీ డ్యామేజింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ డ్యామేజింగ్ అబౌట్ రీసైక్లింగ్. మీరు న్యూస్ లో కూడా చూస్తుంటారు కదా, మన ఏంటిది మన కంట్రీస్, మన డెవలపింగ్ కంట్రీస్ అన్ని ఏం చేస్తున్నాయంటే రీసైక్లింగ్ చేసినంత వరకు చేసి మిగతా చేయలేక సముద్రంలో వదిలేస్తున్నాయి. దానికి తోడు మళ్ళీ ట్రంప్ వీళ్ళంతా మళ్ళీ మన మీదనే సెటైర్లు. ఏషియన్ కంట్రీస్ ఆర్ డ్రాపింగ్ ఆల్ ద వేస్టేజ్ ఇన్ సీస్, ఇన్ ఓషియన్స్ అని మీరు వినే ఉంటారు. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఆ ఆర్టికల్ క్లియర్ గా చెప్తారు. నేను మళ్ళీ షేర్ చేస్తాను. ఆ ఆర్టికల్ క్లియర్ గా చెప్పేది అంటే అన్ని యూకే, యుఎస్, నార్త్ అమెరికా కంట్రీస్ నుంచి వచ్చినాయి. ఇక్కడికి వచ్చి వాళ్ళు చెప్పింది ఒకటి, పంపించింది ఒకటి. మన వాళ్ళు రీసైకిల్ చేయలేక ఈ టాక్సిన్స్ అన్ని చేసిన తర్వాత ఇక్కడ మన మలేషియా, ఇండోనేషియా ఈ కంట్రీస్ లో మళ్ళీ ఈ ఎన్వైరన్మెంటల్ మినిస్టర్స్ వాళ్ళు మళ్ళీ వేకప్ అయ్యి, బాబు ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఫర్దర్ 10 years లో మన దగ్గర చైల్డ్ డెత్స్, తర్వాత పొల్యూషన్ తో చనిపోయే డెత్ రేట్ చాలా పెరిగిపోతుంది, విచ్ వీ కెనాట్ అవాయిడ్ అని చెప్పేసి వాళ్ళు డ్రాప్ చేస్తే అప్పుడు రిటర్న్ పంపించడానికి కూడా ట్రై చేశారు. సో దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. సో ఆర్టికల్లో చూసుకుంటే ఎంత టాక్సిన్స్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళు అంటే మన లైఫ్ ని మనమే స్టేక్ లో పెట్టుకుంటున్నాం దీనివల్ల రీసైక్లింగ్ అనేది. సో డిస్పోజబుల్ వల్ల ఏమవుతుందంటే ఈ పేపర్ అనేది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మన పేపర్ ప్లేట్సే కదా తీసుకుంటున్నాము అని అంటారు విష్ణు. ఇది మన ఫంక్షన్స్ లలో గ్రీన్ కవర్ పెట్టి గ్రీన్ ప్లేట్ పెట్టి దానిపైన ఒక చిన్న పల్సటి కవర్ ఉంటుంది. ఆ కవర్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశాను 2 years బ్యాక్ అంటే, కొంతమంది మీ ఊళ్ళలో బాలమ్మ అని పిన్నమ్మ అని చేస్తుంటారు, గుర్తుంటో లేదు, కొంతమంది గుర్తుండొచ్చు, మేబీ వాళ్ళకైతే ఈజీగా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఇంట్లో ఫంక్షన్ చేస్తే అవన్నీ తిన్నవన్నీ కూడా ఒక గుంత తోడి దాంట్లో వేస్తారు అనమాట. ఈవెన్ కడుక్కోవడం కూడా దాంట్లోనే వేస్తారు. చేతులు కడుక్కోవడము, తర్వాత దాంట్లో ఉన్న ఏదైనా వంటలు చేసినవి మొత్తం మిగిలింది ఆ డే మాత్రం ఆ స్పాన్కి ఉన్నాయి మొత్తం దాంట్లో వేసి క్లోజ్ చేస్తారు. సో అలా ఒక ఫంక్షన్కి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ వెళ్ళి కార్యక్రమంలో చూస్తుంటే తోడిన గుంత దగ్గరనే మళ్ళీ దోముతున్నారు. సో అంతకుముందు ఒక 2 years బ్యాక్ వాళ్ళు ఏం చేశారంటే ఆ ఫంక్షన్ చేశారు. ఒక 100 మంది వచ్చారు, 100 ప్లేట్లు దాంట్లో పడిపోయాయి. మీద వాళ్ళు తోముతుంటే మీరు అన్నట్టుగానే కాగితాలు ఏవైతున్నాయో అన్ని ఏది ఆ ప్లేట్ లో ఉండే అట్టుంటది కదా, అది డిజాల్వ్ అయిపోయింది బాగానే. కానీ లేయర్ ఆ 100 కవర్లు అట్లే ఉన్నాయి, ఎక్కడ పోలేదు. సో మనం పేపర్ ప్లేట్లు కదా అని పేరుకు పేపర్ ప్లేట్ అది, కానీ దానిపైన కవర్ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, వాటర్ నిలిచే దేంట్లో స్టీల్ లో రాయి మీదనే నిలుస్తుంది, ఆకు మీద నిలుస్తుంది. ఇంకోటి ఏంటిది, కవర్ మీదనే నిలుస్తుంది, విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు బి డిజాల్వ్. సో పేపర్ ప్లేట్ అనే పేరు మీద మనం ఏదైతే తీసుకుంటున్నామో 100 కట్టలు, అదంతా ట్రాప్. కింది పేపర్ మాత్రం డిజాల్వ్ అవుతుంది, పైన కవర్ అట్లే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు తీసినా అది అట్లే ఉంటుంది కవర్. నైస్ వెంకీ, యు ఆర్ రైట్. ప్లాస్టిక్ మనం పేపర్ ప్లేట్స్ అనుకుంటున్నాం, కానీ దాని మీద వచ్చే లేయర్ నిజంగా చెప్పాలంటే అది ప్లాస్టిక్ తో తయారైంది. సో అది ఏర్పడదు, కానీ అది కూడా చాలా కాలం వరకు భూమిలో అలానే ఉండిపోతుంది అన్నమాట. సో అది కూడా రీసైకిల్ చేసిన దాని నుండి వచ్చేదే. దానివల్ల మీరు అన్నట్టుగా టాక్సిన్స్ అవ్వచ్చు, లేకపోతే వేస్టేజ్ అవ్వచ్చు, ఎకనామీ అవ్వచ్చు, చాలా వరకు ఎఫెక్ట్ పడుతుంది. బట్ మనకు చీపర్ ప్రైస్ లో వస్తుందని జనాలు ఏంటంటే ఇక సింగిల్ యూజ్, మళ్ళా పని మనిషి, వాటర్ వేస్టేజ్ ఇవన్నీ ఖర్చు పెట్టే బదులు అతి తక్కువ ఖర్చుతో వచ్చేస్తుంది, ఇమీడియట్ గా వర్క్ అయిపోతుంది అనుకుంటున్నాం. కానీ అది మళ్ళా తిరిగి అందరికీ ముప్పు వస్తుందనే విషయం గమనించాలి ఇక్కడ. సో నాకేమవుతుంది అని అక్కడ వరకు ఆలోచించకుండా ఇది అందరికి సంబంధించింది, దాంట్లో మనం కూడా ఉన్నాము అనే ఒక్కటి ఆలోచిస్తే
మీరు అన్నట్టుగా తప్పకుండా రీయూజ్ వరకే ఆపగలగచ్చు. స్టీల్ కావచ్చు. సో మీరు అన్నట్టుగా బయోడిగ్రేడబుల్, ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను, బయోడిగ్రేడబుల్ అవ్వచ్చు. మేము దాంట్లో రీసెర్చ్ చేసి వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ ఫ్యూ ఐటమ్స్ లైక్ డైరెక్ట్ గా భూమిలో కలిసేవి. అంటే మన వెనకటికి వెళ్తే మోదుగా ఇస్తరాకులు అవ్వచ్చు, అరటి ఆకులు అవ్వచ్చు. సో ఇవి ప్రత్యేకంగా వీటి కొరిగించే కూడా పెంచే మొక్కలు ఉన్నవి. సో అవి వాడినా కూడా మనము డైరెక్ట్ పడేసినా కానీ, గుంత తీసి పడేసినా కానీ డైరెక్ట్ గా భూమిలో కలిసిపోతాయి. సో ఆల్టర్నేట్ గా వాటిని వాడచ్చు. యా, సో వెన్ ఐఎమ్ లింకింగ్ దిస్ టు ఎకానమీ, ఏమవుతుందంటే బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్స్ ఎన్వైరన్మెంట్ కి బెటర్ థింగ్స్, బట్ నాట్ ఫర్ ది ఎకానమీ. ఎకానమీకి ఏంటిది? రెడ్యూస్ రీయూజ్ అంతే. అంటే పర్మనెంట్ గా 100 times యూజ్ చేసుకుని తీసుకుంటేనే నీకు ఎకానమీకి బెనిఫిట్ అవుతుంది. సో నా టాపిక్ ఏదైతే రెడ్యూస్ రీయూజ్ వర్సెస్ ఎకానమీ అని పెట్టాను, సో దిస్ ఇస్ అబౌట్ దాట్. సో ఓవరాల్ గా, సో మై ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ purchase something which can be reused for 100 times. Don't purchase anything single use. Even now suggestion ఏంటంటే don't go for biodegradable, eco-friendly also. Go for something which can be utilized for everyone. నేను తీసుకున్న ప్రోడక్ట్ ఏవైతే ఉందో, నేనైతే కొన్న స్టీల్ గ్లాస్ ఏవైతే ఉన్నాయో మా సర్కిల్ లో యూజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 3 years అయింది మా సర్కిల్ లో యూజ్ చేస్తున్నారు అందరు. దే ఆర్ సేవింగ్ మనీ. Okay. Correct. Okay, so there is another question, Venki. Not sure if it is related to this session. When do we say that certain period is a recession period? Any factors? రిసెషన్ పీరియడ్ కాకపోతే ఒకటి లింక్ చేయగలుగుతా. ఎకానమీ డౌన్ అవ్వడం వల్ల ఈ హంగులు పోయి మళ్ళీ పాతదానికి వస్తాం. సో రెడ్యూస్ అనే దానికి బాగా ఉపయోగపడుతుంది ఎకానమీ డౌన్ అయితే. మనం ఒక రకంగా చెప్పాలంటే మనకు జీతాలు పెరిగి ఈ పని అంతా జరుగుతుంది. అంటే మనకు కావాల్సిన దానికంటే జీతాలు ఎక్కువ వచ్చి మనము బయటి తిండి కోసం అలవాటు చేసుకోవడము, బయటి పార్సెల్ తెచ్చుకోవడము, బయటి సింగిల్ యూసేజ్ కొనడం. అదే నీకు కరెక్ట్గా నీ తిండి వరకే జీతం వచ్చింది అనుకో, వీటి గురించి ఆలోచించాం. అదే కరెక్ట్గా నీకు ఫంక్షన్కి 50,000 ఫంక్షన్కి ఖర్చు అవుతుంది అనుకుంటే, ఏది తిండి ఖర్చు, మళ్ళీ తిండి పెట్టడానికి ఖర్చు కాదు, తిండి ఖర్చు వరకు ఆలోచించగలిగితే, ఎకానమీ డౌన్ అయింది అనుకోండి, నీ ఖర్చు ఏమవుతుంది? నువ్వు ఆ 50,000 లిమిట్లోనే ఉంటుంది. ఎకానమీ బాగుంది అనుకోండి, నీకు బాగానే వస్తాయి డబ్బులు కాబట్టి 70,000 ఖర్చు. అదే ఫంక్షన్కి ఏమైతే 50,000 తిండి ఖర్చు పెడతావు, 20,000 మొత్తం ఈ తిండి పెట్టడానికి ఖర్చు పెడతాం. సో అప్పుడు ఏమవుతుంది? ఓవరాల్ ఎకానమీ డ్యామేజ్ అనుకో, 50,000లో తిండి మాత్రమే పెడతావు. తిండికి కావాల్సిన ఏమైతే ఇంకో ఇంట్లో అడుక్కుంటావు పోయి, అరే బాబు మీ దగ్గర ఏమన్నా గ్లాస్ ఉంటే ఇవ్వండి, ప్లేట్లు వంటి ఇవ్వండి అని పెట్టి దాంట్లో తిండి పెడతాం, కానీ ఇట్లా పోయి బజార్లో పోయి తెచ్చుకోం. సో ఓవరాల్ గా ఏమవుతుందంటే ఎకానమీ పెరగడం వల్ల, గుడ్ పాయింట్, నేను ఇక్కడ కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ యూకేలో ఏంటంటే మినిమం వేజెస్ ఏవైతే వచ్చినా గంటకి 8 పౌండ్లు 7 పౌండ్లు ఇస్తారు. 8 పౌండ్లు మినిమం ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే దే డోంట్ థింక్ అబౌట్ కుకింగ్ ఎట్ హోమ్. వాళ్ళకి ఆ థాటే ఉండదు. ఎందుకు? నువ్వు ఒక రోజు పనిచేసావు అనుకో, ఒక రోజు 8 గంటలు పనిచేసావంటే 800 మోర్ దాన్ 50 pounds వస్తున్నాయి. ఒక రోజు తినడానికి నీకు ఎంత ఖర్చు కావాలి? బయట కొనుక్కుంటే ఇక్కడ 5 pounds తో నీకు ఫుల్ డే తినొచ్చు. అదే నువ్వు ఇంట్లో చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుంది? 2 to 3 pounds ఖర్చు అవుతుంది ఫుల్ డే. సో దీంట్లో ఏమవుతుందంటే మనకు డబ్బులు ఎక్కువ రావడం వల్ల మనం ఇంట్లో చేసుకునేది మానేసి రెడీ టు ఈట్ బయట ఉన్నది వాడు మంచిగా ర్యాప్ చేసి ప్యాకింగ్ చేసి ఇస్తాడు. మళ్ళీ దానికి ఒక స్పూను, టిష్యూ, మళ్ళీ వాటర్ బాటిల్, ఇవన్నీ ఇస్తాడు. ఇవన్నీ ఇవ్వడం వల్ల ఏమవుతుందని నీకు డబ్బులు, నీకు జేబులో డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పోయి నువ్వు బయటగా నువ్వు రెడీగా ఉన్న తింటున్నావు. అదే నీకు కరెక్ట్ గా 8 పౌండ్లు లేకుండా నీకు ఎవరికి గంటకు 1 పౌండ్ ఇస్తాను, రోజు మొత్తం 8 పౌండ్లే నీకు ఇస్తాం అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేసుకుంటాడు వాడు? పోయి సూపర్ స్టోర్ లో పోయి కొనుక్కొని ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి కొనుక్కొని బీట్ రైస్ లేకపోతే బ్రెడ్ లేకపోతే జాము ఏదన్నా తీసుకుపోయి
ఇంట్లో చేసుకుంటాడు. ఆ బ్రెడ్ జామే తినేది ఏంటిది ఇంట్లో పెట్టుకొని తింటాడు. దానివల్ల దానికి ఉన్న ర్యాపింగ్ ఇదంతా ఏమీ అవసరం లేదు. సో మనము నిజాన్ని చెప్పాలంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బులు గవర్నమెంట్ నిర్ణయిస్తుంది అనుకోవచ్చు. వాట్ ఎవర్ ది ఫ్యాక్టర్, నేను ఫ్యాక్టర్స్ గురించి ఆలోచించట్లేదు. మనకు ఎక్కువ డబ్బులు ఉండడం వల్ల మనం ఎక్కువ స్టాటస్ కోసం ఆలోచించి దాని ద్వారా మనం ఎక్కువ ఖర్చు పెట్టి మనం అదే మనం తిండి దానికోసమే ఈ ర్యాపింగ్లు దానికి అన్ని హంగులు చేసుకొని అది మనం తెచ్చుకొని తింటున్నాం. సో ఎకానమీ డౌన్ అవడం వల్ల ఒక రకంగా చెప్పాలంటే రెడ్యూస్ అనేది ఎంకరేజ్ అవుతుంది. తక్కువ ఖర్చు. ఎంతెందుకు మన డిమోటివేషన్ అయినప్పుడు ఒక నెలలో అంతకుముందు ఖర్చు అయ్యేది 15,000 ఖర్చు అయ్యేది ఉంటే నెక్స్ట్ డిమోటివేషన్ 5,000 కూడా ఖర్చు సాగింది. అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఆ 10,000 మనం దుబారా ఖర్చు చేస్తున్నట్టే కదా. ఆ సింగిల్ కి యూజ్ చేస్తున్నామా దేనికి యూజ్ చేస్తున్నామా పక్కన పెడితే ఓవరాల్ గా రెడ్యూస్ అయింది. సో మన స్టేటస్ ఏంది, మనం ఎంతవరకు చేయగలుగుతాం చాలా మంది తెలుసుకోవాలి. సో ఎకానమీ గ్రోయింగ్ ఒక రకంగా చెప్పాలంటే హార్మ్ టు ది ఎన్వైరన్మెంట్. బికాజ్ ఎక్కువ డబ్బులు వచ్చినాయంటే ఎక్కువ ఖర్చు పెడతాం. ఎక్కువ ఖర్చు పెట్టి ఏదైనా దుబారానే అవుతుంది. నువ్వేమి మనం సంపాదిస్తున్నాం కదా అని చెప్పేసి నువ్వు తీసుకుపోయి ఏదో చారిటీకి ఇవ్వట్లేదు. మనది మొత్తం మనం బాగా సుఖంగా అనుభవించిన తర్వాత కొంచెం మిగిలితే అరే కొన్ని వీడియోలు చూసి కొన్ని పరిస్థితులు చూసి వాళ్ళకి చారిటీకి ఇస్తున్నామే తప్పితే మన దాంట్లో ఓకే మనం ఇంత సంపాదాలి, మనకు కావాల్సింది మన ఖర్చులు కరెక్ట్ చూస్తే 50,000 అవుతుంది, మిగతా 20,000 వేరే వాడికి ఇవ్వాలని ఆ 20,000 ఓకే మనం ఫస్ట్ ఖర్చు పెడదాం, మనం మిగిలితే ఒక 5,000 6,000 మిగిలితే లేకపోతే దాంట్లో 600 700 1000 రూపాయలు ఏదో చారిటీకి ఇచ్చేస్తున్నాం. Okay. Anyone else having any questions or anyone would like to add any points here? Okay, I think silent. ఇంకా 10 minutes ఉంది. ప్రాబ్లీ ఇఫ్ ఎవరైనా ఏదైనా టాపిక్ లేవనైతే ఒక దాని గురించి డిస్కషన్ చేద్దాం అనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు. సో నువ్వు అన్నట్టుగా ఈ వేస్టేజ్ అవ్వచ్చు, లేకపోతే వేరే వేస్టేజ్ అదర్ కంట్రీ డెవలప్డ్ కంట్రీస్ నుండి వస్తున్న దానికి చిన్న ఎగ్జాంపుల్ లైక్ అంటే మూవీలో మనం చూస్తూ ఉన్నాం సింగం 3, ఐ థింక్ సింగం. ఈ మనకు డంపింగ్ అంతా ఆస్ట్రేలియా నుంచి వస్తుందని. ఎస్, నేను కూడా బిఫోర్ విన్నాను. డెవలపింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంకరేజ్ చేయకుండా వీళ్ళకు జాబ్ ప్లస్ మనీ వస్తుందని చెప్పేసి చిన్న కంట్రీస్ ఎవరైతే ఉన్నారో జాబ్ కొరకు అవ్వచ్చు, లేకపోతే మనీ కొరకు అవ్వచ్చు, ఇలా వాళ్ళు ఆశతోని మనం ఏదో ఒక ఉపాధి కలుగుతుంది అనే ఉద్దేశంతో కూడా మనం తీసుకుంటున్నామని ఇంతకుముందు ఆర్టికల్స్ లో కూడా నేను కూడా చదివాను. ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్. బట్ కొన్ని కంట్రీస్ అయితే ఎంకరేజ్ చేస్తలేవు. సో మీరు అన్నట్టుగా వీటికి రీసైకిల్ కి పోకుండా ఉన్న వాటితోనే అంటే మ్యాక్స్ యూజేజ్ ఎక్కడ ఏ విషయంలో అయినా సరే ఎకనామీకి పనిచేస్తుంది, ప్లస్ యూసేజ్ కావచ్చు. సో మనకి ఎంత వరకు లిమిట్ ఉందో అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే సూపర్ మార్కెట్కి వెళ్తాం, కొనాలనుకున్నది 10 వస్తువులే ఉంటాయి. మనం అక్కడికి పోయిన తర్వాత అట్రాక్టివ్ తోనో లేకపోతే ముందు పనికి వస్తుందనో లేకపోతే 1+1 ఆఫర్ అనో ఎక్కువ మొత్తంలో కొనడానికి ప్రయత్నిస్తుంటాం. సో ఎందుకు అంటే మన దగ్గర ఎనఫ్ దానికన్నా మోర్ మనీ ఉందనో లేకపోతే లగ్జరీ ఇంకా ఎక్కువ లగ్జరీగా బతకాలనో ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలా ఇప్పుడు కాకపోతే ఎప్పుడనో ఈ సెవెరల్ రీజన్స్ తోని అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటాం. వీటిని లిమిట్ పెట్టుకుంటే ఎకనామీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు, చాలా చాలా ఈజీ కంట్రోల్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ గైస్. అండ్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, హైదరాబాద్ లో ఎవరైనా సరే ఏదైనా ఒక గ్యాదరింగ్ ఆఫ్ 100 members అట్లాంటిది ఏమన్నా ఉంటే మీరు ఒకవేళ ఇఫ్ యూ వుడ్ లైక్ టు యూజ్ అ స్టీల్ గ్లాసెస్, వెంకీ దగ్గర ఒక 100 స్టీల్ గ్లాసెస్ ప్లేట్స్ కొన్ని ఉన్నాయి. యూ కెన్ టేక్ దెమ్ అండ్ గివ్ ఇట్ బ్యాక్. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ థింగ్ ఇస్ దట్ యూ హ్యావ్ టు రిటర్న్ ఆల్ ద glasses, plates in good condition. So if you know it, just you can drop a message because Venki is in UK.
మీరు ఒక మెసేజ్ డ్రాప్ చేయండి నాకు, ఐ కెన్ కోఆర్డినేట్, ఐ కెన్ హెల్ప్ యూ. యా మై పేరెంట్స్ ఉన్నారు, సో ఇంటికి తీసుకెళ్ళి అంటే మన డెకరేట్ మెంబర్స్ ఆల్రెడీ యూజ్ చేసుకున్నారు. ఐ థింక్ రీసెంట్ గా నేను ఒకటి చూసాను, ఐ థింక్ ఇక్కడ ఒక మున్సిపాలిటీ అనుకుంటా, దే ఆర్ ఆల్సో డూయింగ్ దిస్. ఐ మీన్ ఇన్స్టెడ్ ఆఫ్ సెల్లింగ్ అవి డిస్పోజబుల్ సెల్ చేయకుండా ఇవి కొని స్టీల్ ఇవి కొని అవి యూజ్ చేయాలని ఒక ఇక్కడ చూసాను నేను. Just to add, like Venki, the same point. This Mahesh here. Bartan company ani. So as you know, like Ecomaitri, we are dealing with Ecomaitri. So we partnered with Bartan company. They are also working like you. Okay. So వాళ్ళు కూడా ఈ steel vessels and glasses, plates పెట్టి rent. Initially they are giving for free, but అందరూ ఇప్పుడు 100 glasses ఇస్తే బ్యాగ్ 40-50 వస్తున్నాయట. సో దే ఆర్ నాట్ పేయింగ్ irresponsible గా ఉన్నప్పుడు, సో దే స్టార్టెడ్ చార్జింగ్ సంథింగ్. యా నేను ఏం చేసిన అంటే ఫ్రీ ఎందుకు ఇచ్చానంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు అనిపిస్తుంది, ఒక్కోసారి స్టీల్ గ్లాసులు పోయినా కానీ వాడు ఎవడో రీయూజ్ చేసుకుంటున్నాడు అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు 100 ఇచ్చినాయి, ఇప్పుడు 70 మిగిలినాయి. అదే కొంత మిస్యూజ్ చేస్తున్నారనే ఇప్పుడు ఆ 30 కూడా ఎవడో యూజ్ చేస్తుండ్రు, ల్యాండ్ ఫిల్ అయితే లేదు కదా, రీసైకిల్ పోతలేదు కదా అనేది ఇంకొక సాఫ్ట్ కార్నర్ నాకు. అట్లా కూడా సో నెగటివ్ లో కూడా చారిటీ చూస్తున్నావు. అదే వాడు మళ్ళీ ఇంకొక ప్లాస్టిక్ గ్లాస్ అయితే కొన్నాడు కదా. మహానుభావుడు సాంగ్ ఉంటుంది, ప్లే చేస్తారా? మహానుభావుడు సాంగ్